మన దేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉండటానికి ఇల్లు లేక, తినటానికి తిండి లేక, వేసుకోవటానికి బట్టలు లేక, చేసుకొని తినటానికి పని లేక, ఊరికి దూరంగా ఉంటూ, శ్మశానాలకు దగ్గరగా ఉంటూ, మానవ జీవన వికాసానికి దూరంగా ఉంటున్నటువంటి మన బ్రతుకుల్ని ఈ దేశంలో ఉన్నటువంటి ఏ దేవుడు కానీ, ఏ దెయ్యం కానీ సమసమాజంలోకి తీసుకురాల. అలాగే మన తలరాతలను ఏ మత గ్రంథం కానీ, ఏ కుల గ్రంథం కానీ మన తలరాతలను మార్చలేదు. ఏదైతే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వము, మరి సెక్యులర్ దేశంగా ఈ దేశం ఉండాలని ఆ భారత రాజ్యాంగ పీఠికలో లిఖించినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నాం, తిరగగలుగుతున్నాం, సమసమాజంలో నడవగలుగుతున్నాం, సమసమాజంలో అన్నీ అనుభవించగలుగుతున్నాం. కేవలం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పుణ్యంతోనే ఈ సమాజంలో మనందరము తిరగగలుగుతాం.